మనకి ముఖ్యంగా ట్రైబల్కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్ కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు, మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు? ఎవరు అడుగుతారు పెట్టి? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ట్రైకార్ రుణం. ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు. ఎందుకు నేను ఆవిడని వెనక ఉండి నిలబడి ఆవిడకి మద్దతు ఇస్తున్నానంటే, మనకి ట్రైకార్ రుణాలు యువతకి రావాలి, గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది. 1 లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే 60% మనకి కేంద్రం ఇస్తుంది. దాంట్లో 35% ప్రభుత్వం ఇవ్వాలి. 5% ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేసింది? కళలు నిజం చేయడానికి వచ్చాను, సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టులు పెట్టి ఇలా అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇదివరకు మీకు 1 లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే, అది ఈ రోజున ఇదివరకు 5,000 ఇస్తే సరిపోయేది. 2014-19లో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలి? మీరు 10,000 పెట్టాలి. తన సైజు తగ్గించుకున్నాడు. తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని మీ డబ్బులు పెంచాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన పని అవన్నీ ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా. అందుకని 200 షాపులు కానీ, లేదంటే ఏదైనా పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు, కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రైకార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు. నేను మీకు మాటిస్తున్నా, కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను, నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను, మీకు ట్రైకార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, కూటమి అభ్యర్థులు తీసుకుంటారు.